మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఆ అంశం మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్ మంగ్లీపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆమెను చిత్ర పరిశ్రమలో నుంచి తాత్కాలికంగా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మహిళ అన్న కారణంతోనే కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నాం. మరో 2 రోజుల్లో పూర్తి డేటా ప్రజల ముందుకు. మంగ్లీకి సినిమాలు, ఈవెంట్లలో అవకాశాలు ఇవ్వకూడదు. ఇక స్టోరీలోకి వెళ్తే, మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. తాజాగా తెలంగాణ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్ మంగ్లీపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగ్లీపైన ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో ఆమెను A5 నిందితురాలిగా చేర్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ వివాదం చర్చనీయాంశంగా మారింది. సంపత్ నాయక్ మాట్లాడుతూ మంగ్లీ వ్యవహారంపైన గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోందని తెలిపారు. పేద ప్రజల నుంచి, ముఖ్యంగా గిరిజన బంజారా సమాజానికి చెందిన వారి నుంచి మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం 100 నుంచి 200 కోట్ల వరకు ఉండొచ్చని బాధితులు చెప్తున్నారని ఆయన అన్నారు. ఇంత పెద్ద ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగ్లీ గతంలో పేద ప్రజల మద్దతుతో ఎదిగిన గాయని అని, తెలంగాణ ఉద్యమ సమయంలో యూట్యూబ్ ద్వారా ప్రజాదరణ పొందిందని సంపత్ నాయక్ గుర్తు చేశారు. అదే పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. మధుతో ఆమెకు సంబంధం లేదని చెబితే ఆయనపైన నేరుగా కేసు పెట్టాల్సిందిగా సూచించారు. అయితే లాయర్ పైన కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించారు. బాధితుల్లో చాలామంది తనను సంప్రదిస్తున్నారని, వారి వేదన విని ఆ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారని సంపత్ నాయక్ తెలియజేశారు. ఇక మహిళ అన్న కారణంతోనే కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నామని, కానీ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము త్వరలో ఆధారాలను బయటపెడతామని సంపత్ నాయక్ వెల్లడించారు. మరో 2 రోజుల్లో పూర్తి డేటాను ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. అయితే ఆ వ్యవహారంపైన దర్యాప్తు పూర్తయ్యే వరకు మంగ్లీకి సినిమాలు, ఈవెంట్లలో అవకాశాలు ఇవ్వకూడదని నిర్మాతల మండలిని కోరారు. మంగ్లీపైన వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, ఆమె తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మొత్తంగా మైక్రో ఫైనాన్స్ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో అని ఆసక్తికరంగా మారింది. సింగర్ మంగ్లీ పైన నమోదైన కేసులో విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల పేరు తెరమీదకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంగ్లీకి లాయర్ సుబ్బారావుకు మధ్య జరిగిన గొడవలో వేణు మధ్యవర్తిత్వం వహించారని ఆయన చెప్పడం వల్లే కేసులు పెట్టుకున్నారనే ప్రచారం జరిగింది. దీనిపైన వేణు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో తన పేరును ఈ వివాదంలో లింక్ చేయడం చూసి బాధ కలిగిందని, తనకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం ఇద్దరు తెలిసిన వారు కాబట్టి సమస్యను శాంతివంతంగా పరిష్కరించుకోమని మాత్రమే సలహా ఇచ్చానని, అంతకు మించి తాను ఎవరికీ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. కేవలం మంగ్లీపైనే ఆరోపణ రావడం కాకుండా ఆమె కూడా లాయర్ సుబ్బారావు పైన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్. లాయర్ తనతో అమర్యాదగా ప్రవర్తించారని, తనను కలవాలని పదే పదే ఒత్తిడి చేస్తూ వేధించారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తన పరువు తీస్తారని బెదిరించడం వల్లే తన కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఇరుపక్షాల వాదనలు విని కేసు నమోదు చేశారు. అసలు నేరం చేసిన వ్యక్తిని వదిలేసి కేవలం తననే టార్గెట్ చేస్తున్నారని మంగ్లీ వర్గం గట్టిగా వాదిస్తోంది. ఈ వ్యవహారం మొత్తంలో అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం పక్కకు వెళ్ళిపోయిందని వేణు ఊడుగుల విమర్శిస్తున్నారు. మధు అనే వ్యక్తి మీద కేసు పెట్టమని కానీ, అతనితో వీడియో చేయమని కానీ తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి అందరూ కలిసి మంగ్లీ మీద పడడం సరైనది కాదని ఆయన అభిప్రాయం. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, వాస్తవాలు తెలుసుకోకుండా ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ క్లారిటీతో కొంతవరకు గందరగోళం తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం రెండు వర్గాల మధ్య పోటాపోటీ కేసులతో రసవత్తరంగా మారింది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సెలబ్రిటీ కావడంతో మంగ్లీపైన జరుగుతున్న ప్రచారం ఒక ఎత్తైతే, దర్శకుడు వేణు ఊడుగుల తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడం మరో ఎత్తు. ఏది ఏమైనా ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరు, ఎవరిది పైచేయి అవుతుంది అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఈ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.